నా పేరు తోట నాయుడు. అందరికీ నమస్కారం. గోరంట్ల గ్రామం, పత్తిపాడు నియోజకవర్గం. సో పత్తిపాడు నియోజకవర్గం జనసేన కూటమి, టీడీపీ అండ్ బీజేపీ కూటమి బొర్ల రామాంజనేయులు గారికి అందరూ ఓటు వేయాల్సిందిగా ప్రార్థన. ఇక్కడ తాత్కాలికంగా పథకాలు చూసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో జరగబోయే మన నియోజకవర్గ అభివృద్ధి కానీ, మన జిల్లా అభివృద్ధి కానీ ఏదైనా కానీ ఆగిపోతుంది ఈ వైసీపీకి ఓటేస్తే. సో అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు ఆల్రెడీ వైరల్ అవుతుంది చంద్రశేఖర్ గారి నియోజకవర్గం సంబంధించిన ఆయన ఎలా అభివృద్ధి చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఇంటర్వ్యూస్లో తను చెప్పిందంతా చూశారు. సో తనకి ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్గానే ఉంది. సో అందరూ ఓటు వేయాల్సిందిగా ప్రార్థన. 1,00,000 పైనే. నా పేరు చెల్లి ఏడుకొండలు, ప్రతిపాడు నియోజకవర్గం. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ బోర్ల రామాంజనేయులు గారు ఎమ్మెల్యే కంటెస్ట్గా పోటీ చేస్తున్నారు. సో బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా రామాంజనేయులు గారిని నిలబెట్టడం జరిగింది. సో అందరూ తమ తమ వర్గ భేదాలు వదిలి పక్కన పెట్టి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని జనసేన కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. నా తరపున మా జనసేన కార్యకర్తలు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి డ్రైనేజీ, కాలువలు, ఇంకా కొన్ని చోట్ల స్టిల్ దే హ్యావ్ టు ఇంప్రూవ్. సో అవి ఇంప్రూవ్ అవ్వాలి. కరెంటు కోతలు కొన్ని ఉన్నాయి, అవి పోవాలి. మెయిన్గా రోడ్లు. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. సో గొప్ప పారిశ్రామికవేత్త. సో ఆయన్ని ఒక ఎడ్యుకేటెడ్ గైని మనం కనుక ఒక ఎంపీగా గెలిపించుకుంటే అతని పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయగలడన్న గొప్ప నమ్మకం అయితే అందరికీ ఉన్నది. సో అలాంటి బాగా కష్టపడే వ్యక్తులను మనం గెలిపించుకోవాలి. సో జనసేన తరపున మేము ఆయన గెలుపుకి కృషి చేస్తామని సభాముఖంగా కోరుకుంటున్నాం. నా పేరు అటంశెట్టి దినేష్ మణికంట. మా ఊరు గోరంట్ల గ్రామం, అది పత్తిపాడు నియోజకవర్గం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బోర్ల రామాంజనేయులు గారు, పెంబిసాని చంద్రశేఖర్ గారు ఎంపీగాను, పార్లమెంట్ అభ్యర్థిగాను పోటీ చేస్తున్నారు. వాళ్ళు చూస్తే కనుక మనకి ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వం ఇంతకు ముందుగా మనకు అక్కడ చూస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది. 5 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో కడతానే ఉన్నారు కానీ అది ఎప్పటికీ అవ్వలేదు. ఒకసారి బిల్డింగ్ వెనక్కి వెళ్తే మనకు కనిపిస్తుంది. 5 ఏళ్ళుగా వాళ్ళు కడతానే ఉన్నారు కానీ ఇప్పటికీ అవ్వట్లేదు. మాకు వారానికి 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలానే వాళ్ళు మంచినీళ్ళు కూడా అర్ధరాత్రి సమయంలో వస్తాం, అలా జరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో మాకు టీడీపీ అలయన్స్, అది ఎన్డీఏ అలయన్స్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. టీడీపీ బోర్ల రామాంజనేయులు గారు కానీ, ఎంపీ చంద్రశేఖర్ గారు కానీ చాలా మంచి వాళ్ళు. వాళ్ళ గురించి బాగా తెలుసుకున్నాను. 1,00,000 పైన మెజారిటీతోనే ఖచ్చితంగా మేము చెప్పగలం. గట్టిగా బోర్ల రామాంజనేయులు గారు కూడా మంచి మెజారిటీతోనే గెలుస్తారనే గట్టిగా నమ్మకం ఉంది. జై జనసేన, జై హింద్. గోరంట్ల అండి, మా పత్తిపాడు నియోజకవర్గం. సమస్యలు అన్నీ ఉన్నాయి. సమస్యలు మా బాధలు ఎవరికి చెప్పుకుంటాం. ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి చెప్పుకోవాలి. ప్రభుత్వం 100% మారింది. ఆయన మాజీ కలెక్టర్ గారు చాలా సిన్సియర్, సీనియర్. ఆయన కంపల్సరీగా ఆయన గెలుస్తాడు. నెక్స్ట్ మినిస్టర్ కూడా కన్ఫామ్గా వచ్చింది ఆయనకి. ఆయన 20,000 పై మ్యాటితో గెలుస్తారండి. ఆయనకి అసలు ఈ రాజకీయాలు ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం గురించి ఆయన అన్నీ వదులుకొని వచ్చి మన మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పండగ వాతావరణం. ఎందుకంటే ఈ అరాచక పరిపాలన నుంచి విముక్తి కలిగినటువంటి ఈ పరిస్థితుల్లో రేపు జరగబోయేటువంటి 13వ తారీఖు ఎలక్షన్లో గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారు అడుగుపెట్టడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బలపడటం, తర్వాత ఈ అరాచక పాలనని అంతమొందించడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావడం, తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లకి అందరూ ముగ్ధులై ఈరోజు ప్రతి ఒక్కరు ఓటరు కూడా తమ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా మంచి వాతావరణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తున్నారు. వాస్తవానికి చెప్తే ఆయన ఏదో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఎక్కడ ఏ డ్రైనేజీలు కానీ ఏ అభివృద్ధి కూడా ఎక్కడికి జరగలేదు. ఎక్కడున్న గొంగళ్ళ అక్కడే ఉన్నట్టుగా ఉంది. అయితే ఈరోజు చాలా మంచి రోజులు మనకి ముందు రాబోతున్నాయని చాలా యూత్ కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ, కుల మతాలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, అలానే పవన్ కళ్యాణ్ గారిని మంచి స్థానంలో ఆయన చూడటం
తర్వాత బీజేపీ సహాయ సహకారాలు తీసుకొని మంచి మేధస్సుతోటి మళ్ళీ రాష్ట్రాన్ని వెనకబడినటువంటి రాష్ట్రం, ఇప్పటికే 5 సంవత్సరాలు మనం నష్టపోయాం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మనం ఉన్నాం, తర్వాత అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా మనం ఉన్నాం, అన్నీ కోల్పోయాం. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కోల్పోయాం. రామాంజనేయులు గారు, ప్రతిపాడు నియోజకవర్గం రామాంజనేయులు గారు, ఆయన అత్యధికమైన మెజార్టీతో ఇంచుమించు 30,000 పైనే ఆయన మెజార్టీ వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు వచ్చే స్పందన వారు వన్ సైడ్ అయింది, నామినేషన్ రోజే వారు వన్ సైడ్ అయింది కనుక ఇంక ఎంపీ గారు చెప్పే పని లేదు కదా, ఆయనకి 2 లక్షలైనా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీ గారు టార్గెట్ ఆయన రీచ్ అయిపోయారు. 1,00,000 దాటి ఎప్పుడో నెల రోజుల క్రితం 1,00,000 దాటిపోయారు. ఇప్పుడు 2 లక్షలు కూడా దాటి ఉంటారని మేము భావిస్తున్నాం. అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నాం అనేటువంటి భావన ఆ స్త్రీలు అందరూ కూడా వ్యక్తం చేసినప్పుడు చాలా సంతోషపడుతున్నాం. మా హృదయాలన్నీ కూడా చాలా సంతోషం. పండగ ఈరోజు అంతా ఓపెన్ అయిపోయారు. ఆ రోజుల్లో మైకి పట్టుకోవాలన్నా, సమాజం దగ్గర రావాలన్నా, ఎక్కడ మాట్లాడుకోవాలన్నా యుద్ధ వాతావరణం, పోలీసులు, కేసులు ఇలాంటివన్నీ కూడా విముక్తి కలిగేటువంటి రోజు రాబోతుంది, పండగ దినాలు రాబోతున్నాయని భావిస్తూ అందరూ జయానికి ఈ యొక్క తెలుగుదేశం తర్వాత పవన్ కళ్యాణ్ వారు తర్వాత బీజేపీ కూటమి జయానికి అందరూ కూడా నడుం కట్టుకున్నారని భావిస్తూ అందరికీ నమస్తే చెబుతున్నాను. థ్యాంక్ యూ.